ఒక మగాడు ఇద్దరు ముగ్గురు స్త్రీలను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. కొన్ని మతాల్లో అయితే అది చాలా మామూలు విషయం కూడా. కానీ ఇక్కడ ఈ యువతి మాత్రం ఒకేసారి ఒకే వేదికపై ఇద్దరిని పెళ్లి చేసుకోవడం దేశ ప్రజలను ఆశ్చర్యపరిచింది. భారత్లోని కొన్ని తెగల్లో ఇలా ఒక మహిళ ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. కానీ ఆ పెళ్లిళ్లన్నీ రహస్యంగా ఏమాత్రం బయటకు రాకుండా జరుగుతాయి. అది కూడా ఎక్కువగా పేద కుటుంబాల్లో అలాంటివి కనిపిస్తాయి. కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడున్న ముగ్గురు బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ సంపన్నులు కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో షిల్లై అనే చిన్న పల్లెటూరులో ఈ పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు పేరు సునీత చౌహాన్, పెళ్లి కొడుకులు ప్రదీప్ నేగి, కపిల్ నేగి. వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు. పెద్దోడు ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి, చిన్నోడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఈ పెళ్లి కోసమే భారత్ కు వచ్చాడు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది. వీరంతా హట్టి అనే తెగకు చెందినవారు. హట్టి తెగలో ఇలా ఒక యువతి పలువురిని పెళ్లి చేసుకునే ఆచారం శతాబ్దాలుగా ఉన్నదే. దీన్ని స్థానికంగా జోడీదారన్, ద్రౌపదీ ప్రత లాంటి పేర్లతో పిలుస్తారు. మహాభారతంలో ఆ ద్రౌపది పాండవులను కలిపి ఉంచి కౌరవులపై విజయం సాధించినట్లుగానే ఈ ఆధునిక ద్రౌపదులు కూడా అన్నదమ్ములను కలిపి ఉంచి కుటుంబాలను ముందుకు తీసుకెళ్తారనేది వీరి నమ్మకం. దీని ప్రకారం ఇంట్లో పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంటే ఆ యువతి ఆటోమేటిక్ గా మిగిలిన సోదరులకు కూడా భార్యగా మారిపోతుంది. అందరితోనూ క్రమంగా పిల్లల్ని కూడా కంటుంది. ఇలా తాము చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మరుదులను పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు ఎంతో మంది ఆ జిల్లాలో కనిపిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న 2 ప్రధాన కారణాల్లో ఒకటి పేదరికం, రెండోది భూమి. పర్వత ప్రాంతాల్లో కుటుంబాలకు వ్యవసాయ భూమి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. అందరూ పెళ్లిళ్లు చేసుకుని విడిపోతే చివరికి ఎవరికీ భూమి మిగలకుండా పోతుంది. అందుకే వంశపారంపర్యంగా వచ్చే కొద్దిపాటి భూమిని, ఇతర ఆస్తులను కుటుంబం మధ్యలోనే కాపాడుకుంటూ వచ్చేందుకు, అలాగే కుటుంబ సభ్యులందరినీ ఎప్పటికీ కలిపి ఉంచేందుకు ఈ సంప్రదాయం మొదలైంది. అలాగే ఇంట్లోని ఏ ఒక్క స్త్రీ కూడా భర్త చనిపోయినా సరే విధవరాలిగా మారకూడదనే ఉద్దేశం దీని వెనుక దాగుంది. అన్నదమ్ములు ముగ్గురు వంతులు వేసుకుని నాతో కాపురం చేస్తారు. ఒక భార్యగా ముగ్గురిని సంతోషపెట్టడం నా బాధ్యత. కేవలం శారీరక అవసరాల కోసమే కాదు, పేదరికాన్ని జయించడం, జీవితానికి భద్రత పొందడం లాంటి ఎన్నో కారణాలు మా ఆచారం వెనక ఉన్నాయి. నేను రొట్టెలు పెట్టి స్కూలుకి పంపిన చిన్న మరిదిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను వాళ్లతో కాపురం చేయకపోతే మరో స్త్రీని తెచ్చుకుంటారనే భయం కూడా వెంటాడుతుంది. అందుకే మనస్సు, శరీరం సహకరించకపోయినా సరే కొన్నిసార్లు వారి కోరికలను ఒప్పుకుంటా అని మీనాదేవి అనే హట్టి మహిళ ఒకరు ఓ ఇంటర్వ్యూలో తన జీవన శైలిని వివరించారు. ఈమె ముగ్గురు అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. కానీ తన బిడ్డలకు మాత్రం ఇలాంటి పెళ్లిళ్లు చేయనని ఆమె ఖరాఖండిగా చెప్పారు. ఇలాంటి పెళ్లిళ్లలో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న ఎదురవుతుంది. దీనికోసం పుట్టిన పిల్లలను ఒక్కొక్కరు విభజించుకొని ఒక ఒప్పందం చేసుకుని రికార్డుల్లో ఆ ఒప్పందం ప్రకారమే తండ్రి పేరు రాయిస్తారు. అంటే ఇక్కడి స్త్రీలకు పెద్ద భర్త, చిన్న భర్త అని ఉన్నట్లే పిల్లలకు కూడా పెద్ద నాన్న, చిన్న నాన్న అని కూడా ఉంటారన్నమాట. హిమాచల్ తో పాటు ఉత్తరాఖండ్, తమిళనాడులోని కొన్ని పర్వత ప్రాంతాల్లో ఈ సంస్కృతి కనిపిస్తుంది. తరాలు మారుతున్న కొద్దీ ఈ పద్ధతి తగ్గుతున్నా పూర్తిగా ఆగిపోలేదు. దానికి తాజా ఉదాహరణే సునీత, కపిల్, ప్రదీప్ల వివాహం. తమ సంప్రదాయం అంటే తమకు ఎనలేని గౌరవమని, దాన్ని రహస్యంగా ఆచరించాల్సిన అవసరం తమకు లేదని వీరు చెబుతున్నారు. ఇది నా సొంత నిర్ణయం. ఈ పెళ్లికి నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. మా బంధం పైన నాకు నమ్మకం ఉంది అని వధువు సునీత చెప్పారు. మా భార్యకు భద్రత అవసరం. నేను విదేశాల్లో ఉన్నా తను ఇక్కడ సంతోషంగా ఉండగలదు. మా చిన్న ఊళ్ళోనే ఎన్నో కుటుంబాల్లోని స్త్రీలు ఇలా అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. కానీ అవన్నీ రహస్యంగా జరిగిన పెళ్లిళ్ళు. మా వివాహం గౌరవంగా, నిజాయితీగా, స్వేచ్ఛగా జరగాలని మేము కోరుకున్నాం అని కపిల్ చెప్పాడు. మహిళ పూర్తిగా అంగీకరిస్తేనే ఈ ద్రౌపదీ ప్రత పెళ్లిళ్లు జరుగుతాయని, ఈ స్త్రీల గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదని హట్టి ప్రజలు చెబుతారు. మరి ఈ తరహా సంస్కృతిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో చెప్పండి. మరింత మంచి కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.